జై శ్రీరామ్. జంతువునాం నరజన్మ దుర్లభం అంటోంది శాస్త్రం. ఏమండి, అత్యంత విశేషమైనటువంటిది ఈ నరజన్మ. కాబట్టి ఆ నరజన్మను మనం జాగ్రత్తగా అనేక సాధనలు చేస్తూ సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాము. ప్రతిరోజు కూడా కాశీని స్మరిస్తున్నాము. అది మన విశేషం. మన జన్మ ధన్యమై తీరుతుంది. ఏమండి, చాలా విశేషంగా మనం సాధనలు చేస్తున్నాము. భగవద్గీత ప్రతిరోజు ఒక్క శ్లోకం పారాయణ చేయటం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో ఒక్కసారైనా 700 శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు పారాయణ చేయకపోతే ఎలా? గీతామృతం కదా అది. ఏమండి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నోటి నుండి వచ్చినటువంటి గంగా ప్రవాహం కదా. ఆ ప్రవాహంలో మనం స్నానం చేయాలి. ఆ గంగా ప్రవాహాన్ని స్వీకరించాలి, త్రాగాలి. అనంతమైనటువంటి జ్ఞాన ప్రవాహం అది. కాబట్టి అటువంటి భగవద్గీతను ప్రతిరోజు ఒక అధ్యాయం పారాయణ చేయడం అసలు విశేషం. కనీసం ఒక అధ్యాయం పారాయణ చేయాలి. మనకు అంత కూడా కష్టసాధ్యం కాబట్టి ఒక్క శ్లోకమైన పారాయణ చేయాలి. అందులో ఇమిడి ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ భక్తితో పారాయణ చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ మీద అనంతమైన భక్తితో భగవద్గీత పారాయణ చేయాలి. చూస్తూ ఉండగానే అర్జున విషాద యోగం పూర్తయిపోయింది. ఏమంటే 47 శ్లోకాలు జాగ్రత్తగా మీకు పంపించడం జరిగింది కృష్ణయ్య అనుగ్రహంతో. ఇక 2వ అధ్యాయం సాంఖ్య యోగం ప్రారంభమైంది. ఈరోజు మీకు 6వ శ్లోకాన్ని పంపించాను. మీరు అత్యంత భక్తితో పారాయణ చేస్తున్నారు. చేయండి, చాలా జాగ్రత్తగా చేయండి. మీరు పారాయణ చేస్తూ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి భగవద్గీత శ్లోకాన్ని. కొన్ని కోట్ల మంది చదవాలి. మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి చదవాలి భగవద్గీత, తప్పక చదవాలి. అప్పుడే ఈ గొడవలు, అల్లర్లు, గోలలు, కొట్టుకోవడాలు అన్నీ ఉండవు. ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తారు మనుషులు. ఏమంటే ప్రకృతి అంతా కూడా బాగుంటుంది. ఇప్పుడంతా ప్రకృతి అంతా కూడా నాశనం అయిపోతుంది. ప్రకృతి విలువ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రకృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. అప్పుడే ఈ వృక్షాలను, నదులను, సముద్రాలను, కొండలను రక్షించుకుంటారు. ఏమంటే చూస్తూ ఉండగానే కొండలన్నీ కూడా పిండి చేసేస్తూ ఉంటారు. ఈ పొక్లీనర్లు అన్నీ వచ్చేసాయి. దాంతో మొత్తం కొండలన్నీ పిండి పిండి అయిపోతున్నాయి. ఇక ఈ చెట్లను నరికేటటువంటి మిషన్లు వచ్చేసాయి. దాంతో మొత్తం ఈ చెట్టు నరికేయాలా, రైట్, 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అంటున్నారు. మిషన్లు తెస్తున్నారు, నరికిపడి. దాని విలువ తెలియటం లేదు చాలామందికి. కాబట్టి ఇప్పుడు చూడండి, వేడి పెరిగిపోతుంది. వేడి విపరీతంగా పెరిగిపోతుంది. కారణం వృక్షాలను నరకటం, చెట్లను నరకటం. వృక్షో రక్షతి రక్షిత, రక్షించుకోవట్లేదు చాలామంది. ఇక భగవద్గీత అనేది చాలా ప్రధానమైనటువంటిది. 6వ శ్లోకానికి జాగ్రత్తగా చేరుకున్నాము. భగవద్గీత కించిదధీత, మన గురువుగారు ఆదిశంకరాచార్య స్వామి వారు తెలియజేశారు అద్భుతమైనటువంటి విషయాలు. మనము ఈ 100 సంవత్సరాల తరువాత అసలు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తాం. ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఎక్కడికి వెళతాము, ఆ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మొత్తం అన్నీ కూడా మనకు ఈ శ్లోకం తెలియజేస్తోంది. ఏమండి, మరణించిన తర్వాత ఈ దేహాన్ని వదిలి, మరణం అంటే మార్పు, శరీరం మార్పు చెందుతుంది. అంటే శరీరాన్ని, ఈ జీర్ణమైపోయినటువంటి శరీరాన్ని జీవుడు వదిలిపెట్టి ఇంకొక కొత్త శరీరాన్ని స్వీకరిస్తాడు. ఇదే మార్పు అంటే. ఆ మరణం, ఆ మార్పు జరిగిన తర్వాత జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏమిటి జరుగుతుంది అనేటటువంటి విషయం చూడండి. భగవద్గీత కించిదధీత, భగవద్గీత కాస్త చదివితే చాలండి. ప్రతిరోజు ఒక్క శ్లోకం చక్కగా అర్థాన్ని కూడా శ్రద్ధగా చదవాలి. కొంత సమయం పట్టవచ్చు, ఒక్కసారికే ఆ అర్థం కావచ్చు, కాకపోవచ్చు. కానీ అసలంటూ చదువుతూ వెళుతూ ఉంటే మళ్ళీ 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 చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే కొంతకాలానికి అర్థం అవుతుంది. 700 శ్లోకాలు. అర్జున విషాద యోగం పూర్తయింది. ఇప్పుడు ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ప్రారంభిస్తాడు తొందరలో. ఏమండి, అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అధ్యాయాలు, శ్లోకాలు కూడా. కాబట్టి మొత్తం అధ్యాయాలు పారాయణ చేయడం చాలా కష్టం. కాబట్టి ప్రతిరోజు ఒక్క శ్లోకం పారాయణ చేసేటటువంటి విధానాన్ని నేను ఆలోచన చేసి మీకు పంపించడం జరుగుతుంది. భగవద్గీత మీ దగ్గరికి రావటం అంటే
అంత చిన్న విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించి స్వామిని తాకి వస్తే ఏ ఫలితం లభిస్తుందో ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం లభిస్తుంది. తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఏమండి స్వామి పుష్కరిణీ స్నానం వరాహ వెంకట దర్శనం ఏకాదశి వ్రతం చాపి త్రయం త్రైలోక్య దుర్లభం. తిరుమల కొండ మీద ఉన్నటువంటి స్వామి పుష్కరిణిలో స్నానం చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, అద్భుతం. అలాగే వరాహస్వామిని దర్శించిన తరువాత వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. స్వామి పుష్కరిణీ స్నానం వరాహ వెంకట దర్శనం ఏకాదశి వ్రతం చాపి. మనకు నెలలో 2 రోజులు తప్పకుండా ఉపవాస వ్రతం చేయాలి ప్రతి మనిషి కూడా, వివాహమైన వాళ్ళు, గృహస్థు అండి. ఆ 2 ఏకాదశి తిథులు చాలా విశేషమైనవి. ఆ 2 తిథులలో ఉపవాస వ్రతం చేయాలి. ఏకాదశి వ్రతం చాపి త్రయం త్రైలోక్య దుర్లభం. 3 లోకాల వాళ్ళకు కూడా అత్యంత దుర్లభమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటి ఫలితాల్ని అనుగ్రహించేటటువంటివి ఇవన్నమాట. అటువంటి వాటిని ఆచరించిన ఫలితం మనకు ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణ చేయడం వల్ల లభిస్తుంది. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత. ఒక్క బొట్టు గంగాజలం త్రాగితే చాలా. అందుకే చాలా కష్టం గంగాజలం పంపించటం. నేను ఈశ్వరానుగ్రహంతో మీకు పంపిస్తున్నాను గంగాజలాన్ని అండి. ఆ గంగాజలాన్ని జాగ్రత్తగా త్రాగండి. కుడి చేతిలో పోసుకొని ఒక బాటిల్లో పోసి పెట్టుకొని రోజు ఒక బొట్టు తాగుతూ ఉండండి. మా గురుగారు త్రాగుతూ ఉండేవారు. అద్భుతం. ఈ కళ్ళల్లో వేసుకునేటటువంటి డ్రాప్స్ వేసుకునేటువంటివి పూర్వం సీసాల్లో ఉండేటివి. ఇలా నొక్కితే ఒక బొట్టు మాత్రమే పడుతుంది కంటిలో. వాటిలో మా గురుగారు త్రివేణి సంగమ జలం గంగాజలాన్ని పోసుకొని ప్రతిరోజు ఒక బొట్టు కళ్ళల్లో వేసుకునేవారు, మరియు ఒక బొట్టు త్రాగేవారు. గంగాజలవ కణికాపీత. మరి ఒక బొట్టు త్రాగితే చాలు. సకృతపియేన మురారి సమర్చ. ఒక్కసారైనా మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో శ్రీకృష్ణ పరమాత్మను సేవించాలి. ఏమండి ఎంత అద్భుతం. మీకు ఇక్కడ నుంచి ఆ అమృతధార ప్రారంభం అవుతుంది. భగవద్గీత శ్లోకాన్ని వివరిస్తూ, సరళమైన అర్థాన్ని వివరిస్తూ, ముందుగా ఏమిటంటే ఈ శ్లోకాన్ని మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మీకు వివరించడం జరుగుతోంది. ఆ తర్వాత ఈ శ్లోకాన్ని భక్తిభావంతో ఎలా మనం చూడవచ్చు అనేటటువంటి విషయాన్ని అన్వయం చేసి మీకు పంపిస్తున్నాను. ఇక 3వది అద్వైతం. అద్వైతంలో మనం ఎలా చూడాలి ఈ శ్లోకాన్ని అనేటటువంటి విషయాన్ని తర్వాత 10 అద్భుతమైనటువంటి వాక్యాల రూపంలో మీకు భగవద్గీతను పంపిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు చదువుతూ మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అందరూ చదవాలి. పిల్లలకు నేర్పించాలి కూడా. పిల్లలకు ఒక శ్లోకాన్ని చెప్పటం, దాని అర్థాన్ని వివరించటం. చిన్నపిల్లలు అప్పుడే అర్థమైనా కాకపోయినా ముందు అర్థం అవుతాయండి. ఈ శ్లోకాలు సామాన్యమైనవి కాదు. ఒకసారి 2 సార్లు 3 సార్లు చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే అదే అర్థం అవుతుంది. ఇక మొత్తం మన 100 సంవత్సరాల ఆయుర్దాయంలో శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారైనా భక్తితో సేవించిన వాళ్ళకి ఏం జరుగుతుంది? క్రియతే తస్య యమేన న చర్చ. యముడి దగ్గర చర్చ ఉండదు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మనకు సహజంగా భయం వేస్తూ ఉంటుంది. అమ్మో ఏం తేలుతుందో, ఏమవుతుందో, నన్ను ఈ యమలోకంలోనే ఉంచేస్తారేమో, వైకుంఠానికి కైలాసానికి పంపించకుండా, స్వర్గలోకానికి పంపించకుండా, లేదా బ్రహ్మలోకానికి పంపించకుండా ఇక్కడ అట్టి పెట్టేస్తారేమో అనేటటువంటి భయం ఉంటుంది. ఏమండి అంతే కదా. కాబట్టి అసలు ఈ 3 ఏమన్నా చేశారా? భగవద్గీత చదివారా? ఆ తర్వాత గంగాజలాన్ని స్వీకరించారా, తాగాడా, లేదా శ్రీకృష్ణ పరమాత్మను అర్చించాడా? ఈ 3 ఏదన్నా ఒక్కటన్నా చేశారా? ఈ 3 చేశాడా? అయితే ఇంకా చర్చ అవసరం లేదు. పాపం ఎక్కువ చేశాడా, పుణ్యం తక్కువ చేశాడా, లేదా పుణ్యం ఎక్కువ చేశాడా, పాపం తక్కువ చేశాడా, ఈ చర్చ అవసరం లేదు. వీడిని వైకుంఠానికి పంపించేసేయండి, కైలాసానికి పంపించేసేయండి అని యమధర్మరాజు చెప్తాడట. అండి చాలా ప్రధానమైనటువంటి విషయం కదా ఇది. కాబట్టి మనం ఈ 100 సంవత్సరాలు చాలా ముఖ్యమైంది. ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణ చేద్దాం. అధ్యాయం మొత్తం చేయడం చాలా విశేషం, కానీ కొంచెం కష్టసాధ్యమే కదా. ప్రస్తుతం ఉన్నటువంటి మాయా ప్రపంచంలో ఉన్నాం మనం. కలియుగంలో మాయా ప్రపంచంలో ఉన్నాం. అణువున మాయ మనల్ని తన వలలో పడేస్తోంది. తన వలలో పడేసి మొత్తం బంధించేస్తుంది.
కాబట్టి మనము ఆ బంధనంలో ఇరుక్కున్నామో ఇంక నా వల్ల కాదు అనకుండా ఈ విధంగా పరమేశ్వరుడు ఎవరో ఒక రూపంలో, గురువు రూపంలో చెప్తూ ఉంటాడు. ఒక్క శ్లోకం పారాయణ చేయండి అయ్యర్రా భగవద్గీత, చక్కగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, ఈ విధంగా అనేక ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. దాన్ని మనం ఏదో కుడి చెవితో విని ఎడం చేతో వదిలేయకుండా ఆ విషయాల్ని జాగ్రత్తగా పట్టుకొని ఆచరిస్తూ ఉండాలి. నేను అందరికీ తేలికగా ఉండేటటువంటి సాధనలే తెలియజేస్తూ రావటం జరుగుతుంది, మీరు గమనిస్తున్నారు ఏమండి. కాశీ విశ్వనాథాయ నమః అనే నామజపం చేయండి 108 సార్లు. ఒకసారి కాలభైరవ అష్టకం పారాయణ చేయండి. మీ మనస్సుని కాశీ విశ్వనాథుడి మీద లగ్నం చేయండి. హోమం ప్రారంభం అవుతోంది, అభిషేకం ప్రారంభం అవుతోంది అని ఆ మనస్సు లగ్నమవుతే చాలండి విశ్వనాథుడి మీద. మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 తతఃకిం. మనస్సు విశ్వనాథుడి మీద లగ్నం అవుతే చాలు. అంటే మనస్సులో ఆ విశ్వనాథుడి యొక్క శివలింగం కనిపిస్తూ ఉండాలి, లగ్నం అవ్వాలి. స్వామికి అభిషేకం చేస్తున్నట్టు భావించాలి, బిల్వదళం పెడుతున్నట్టు భావించాలి. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నట్లే ఉంటాం, మన మనస్సు విశ్వనాథుడి మీద ఉండాలి. మనం టీవీ చూస్తూ ఉన్నట్లుగానే ఉండాలి, సెల్ ఫోన్ చూస్తున్నట్లు ఉండాలి, కానీ మన మనస్సు విశ్వనాథుడి మీద లగ్నం కావాలి. అలా లగ్నం అయిందంటే చాలు, ఇక పొందవలసినటువంటి అదృష్టాలు ఇంకేవీ లేవు. అన్నిటికన్నా గొప్ప అదృష్టం మన మనస్సు కాశీ విశ్వనాథుడి మీద లగ్నం అవ్వటమే. కాబట్టి ఇలా చిన్న చిన్న సాధనలు మీకు తెలియజేస్తూ రావటం జరుగుతోంది. ప్రధానంగా భగవద్గీతను మీరు ప్రతిరోజు జాగ్రత్తగా చదువుతూ ఉండండి. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ గీతాబోధ ప్రారంభిస్తారు. ఇంకా ఇంతవరకు మనకు అర్జున విషాద యోగం నడిచింది, ఇప్పుడు ఇంకా స్వామివారు ప్రారంభిస్తారు. అద్భుతమైనటువంటి శ్లోకాలు వస్తాయి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ పరంపర వస్తుంది వరుసగా, మీరు జాగ్రత్తగా చదవండి అని భక్తులందరికీ తెలియజేస్తూ, చదువుతూ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వాళ్ళకి కూడా ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణ చేద్దాం అనేటటువంటి ఆలోచన వస్తుంది, చదువుతారు. అనంతమైన జ్ఞానాన్ని వాళ్ళు పొంది వాళ్ళ పిల్లలకు కూడా అందిస్తారు. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయమని భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు చిన్న వీడియో ద్వారా తెలియజేస్తాను. అనంతమైన జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తానని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.